కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా తొలగించిన పింఛన్లు బాధిత లబ్ధిదారులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. పెన్షన్లపైనే ఆధారపడి జీవించే వారిని మరింత కుంగదీస్తున్నాయి. పల్నాడు జిల్లా నాదండ్ల మండలం గణపురం గ్రామంలో బిళ్ళ శివ అనే వికలాంగుడి పెన్షన్ను నిలిపివేసింది కూటమి సర్కారు. ఈయన భార్య కూడా వికలాంగురాలి. అయితే ఇంట్లో ఒక్కరికే పింఛన్ వస్తుందనడంతో దానికే పరిమితమయ్యారు వారు. అద్దె ఇంట్లో ఉంటున్న శివ దంపతులు తమకు వచ్చే ఒక్క పింఛన్ డబ్బుతోనే కనాకష్టంగా జీవనం సాగిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన పింఛన్ను ప్రభుత్వం తొలగించడం తీవ్ర అన్యాయమని శివ వాపోయాడు. తాను 200 రూపాయల పెన్షన్ ఉన్నప్పటి నుంచి 22 ఏళ్లుగా పింఛన్ తీసుకుంటున్నానని బాధిత లబ్ధిదారుడు శివ తెలిపాడు. ఇప్పుడు ఉన్నట్లుండి తన పింఛన్ తొలగిస్తే అంగవైకల్యంతో బాధపడుతున్న తాను, తన భార్య ఎలా బతకాలని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 200 కాంచి నేను పెన్షన్ తీసుకున్నా. సడన్గా ఇప్పుడు వచ్చి ఈ నోటీస్ ఇచ్చారు మాకు. మా బాధను మేము ఎవరికి చెప్పుకునే, మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? గత జగన్మోహన్ రెడ్డి గారు 6 తీసుకొచ్చి ఇచ్చారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేము ఈ చిన్న గదిలో ఉంటున్నాం, అద్దెలు కట్టుకుంటా, సొంత ఇల్లు లేదు, పొలం లేదు. మా పరిస్థితి ఏంది? మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? ఇద్దరు వికలాంగులమే, మా భార్య నేను ఇద్దరు వికలాంగులమే. మా పరిస్థితి ఏంది? ఎవరు ఆదుకుంటారు? మేము ఇప్పుడు ఏం పని చేసుకొని బతకాలా? ఏం పని చేయగలుగుతాం? ఇద్దరు వయసు అయిపోయింది. మా పరిస్థితి ఏంది? పిల్లలు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మాకు అందుబాటులో లేరు వాళ్ళు. మా పరిస్థితి సంవత్సరాల నుంచి వస్తున్నాయి సారు. కానీ ఇప్పుడు మొన్న చెకింగ్ 2 నెలలు తీసేశారు. పోయినాక చెకింగ్ చేసినాక 3వ నెలలో పింఛన్ లేదని సచివాలయంకి రమ్మన్నారు. మేము ఎవరి వల్ల బతకాలి సారు? వచ్చే పింఛన్ ఏముందని టక్కుమని తీసేశారు. అదేమంటే నాకు పింఛన్ పెట్టుకోండి సార్ అంటే, అమ్మ ఇంట్లో ఎంతమందికి వస్తాయమ్మా, ఒకరికేనమ్మ వచ్చేదని ఒకటే ఇస్తున్నారు. ఆ ఒకటి కూడా తీసేశారు. మాకు ఇల్లు లేదు, పొలం లేదు, ఏది లేదు. మా ఆయనకు వచ్చే పింఛన్ మీద మేము ఆధారం బతుకుతున్నాం సారు. మాకు పిల్లల వల్ల సుఖం లేదు, ఎవరి వల్ల సుఖం లేదు సారు. మాకు వచ్చే మా ఆయన పింఛన్ కూడా లేకుండా చేసే ఈ పకంగా చేశారు. జగనన్న ప్రభుత్వంలో మాకు పింఛన్ 6 వచ్చింది సార్. వచ్చి ఇచ్చిపోయారు. మాకు ఇవాళ రోజు ఈ పని చేశారు సార్. ఎట్లా ఏంది సారు మాకు? ఏపీ కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు అసహనం డ్రామా రక్తి కట్టిందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల దందాలపై సీఎం చంద్రబాబు తప్పించుకునే ధోరణిని అవలంబించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యోగులను కొట్టినా, మహిళలను వేధించినా వారిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు చంద్రబాబు. ఈ క్రమంలో జరిగిన కేబినెట్ భేటీలో మంత్రులు, ఎమ్మెల్యేల ఆగడాలపై చర్చ జరిగింది. అలాగే మంత్రుల పనితీరుపై అధికారుల నివేదిక కేబినెట్కు అందింది. అందులో మంత్రుల ఘోర వైఫల్యం బయటపడింది. ఇక ఫైళ్ల పరిష్కారంలో మంత్రులు తీవ్ర ఆలస్యం వహిస్తున్నారని నివేదిక ఇచ్చారు అధికారులు. ఇక టీడీపీ కూటమి ఎమ్మెల్యేల అసభ్య ప్రవర్తన, బూతులపైన కేబినెట్లో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. అలాగే ఉద్యోగులపై దాడులు చేసిన ఎమ్మెల్యేలపైన చర్చ అక్కడి వరకే పరిమితమైందని టాక్. అయితే మీడియాలో మాత్రం కేబినెట్ భేటీలో సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారని మీడియాకు లేని లీకులు చేశారట. దీంతో తప్పు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వారిని సీఎం చంద్రబాబు కాపాడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.